ఆర్వీఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే ఈరోజు మనం జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర దినోత్సవం అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎండీఓ పి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో జెండాను ఎమ్మెల్యే నానాజీను ఆవిష్కరించారు. ముందుగా జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే, అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో 3వ స్థానంలో ఉంటుందని తెలిపారు. ఎందరో మహానుభావుల దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారిని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ముందుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఎండీఓ సతీష్ను మరియు మండల ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భీమాశంకర్, ఏపీఓ గణేష్, ఎంఈఓ ఎస్ఏ అరగోపాల్, సూర్యలక్ష్మి, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం మండలాఫీసులో చేసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి కాకినాడ రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ నిజంగా మనం 79వ వార్షికోత్సవం చేసుకుంటున్నామంటే ఇవాళ ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క త్యాగాలు, కృషులు ఇవాళ మనం ఇవాళ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా సంతోషకరం. గత నెల రోజులుగా నేను టీవీలో చూస్తూ ఉన్నాను. మనం అగ్రదేశాలు స్థాయికి ఎదిగాం. ఇవాళ భారత్ నిర్ణయం ప్రపంచ నిర్ణయం కింద మారుతున్న తరుణం ఇవాళ జరుగుతూ ఉందంటే భారత్ ఏ స్థాయికి తీసుకెళ్లారన్నది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏనాటి నుంచో మాకు కళ, ఆ కళ గత సంవత్సరం తీరింది, ఇప్పుడు కూడా తీరుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు జాతీయ జెండా ఎగరేయాలి, అది రాష్ట్రంలో ఎగరేయాలన్నది మా కోరిక. అది ఈ జిల్లాలో వేళ మన కాకినాడలో ఆయన ఎగరేయడం అనేది మా కళ, నిజమైన సందర్భం. కాబట్టి మనందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళి పెద్ద ఎత్తుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అగ్రస్థాయి దేశంగా ఎదిగిన భారతదేశానికి చేసి పరిపాలించిన నాయకుడు అయినటువంటి మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కార్పెంటర్ యూనియన్, ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్, ఏఐటియుసి అనుబంధ సంఘం, బి కొత్తకోట ఏరియా సమితి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఉదయం 9 గంటలకు పీటీఎం రోడ్డు నందు జాతీయ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా హాజరయ్యారు. వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజుల కాలం తర్వాత బ్రిటిష్ వాళ్ల పెత్తనం ఎక్కువ అయిపోయి భారతీయులను బానిసలుగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు తెల్లదొరలను మన భారతీయులు ఎదిరించి పోరాడి ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు చేశాకే మనకు బానిస బతుకులు పోయి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. జాతీయ జెండా వందనం కార్యక్రమంలో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు కె బాలకృష్ణ, ట్రెజరర్ ఎస్ గోపూర్, కార్పెంటర్ యూనియన్ నాయకులు బి కుమార్, ప్రసాద్, షౌకత్, కుమార్ రెడ్డి, నాసిర్, షబ్బీర్, నాగిరెడ్డి, మస్తాన్, శైషావలి, మోదీన్, రియాజ్, రామన్న, శ్రీనివాసులు, వలీబేగ్, రాజేష్, రామాజీ, సామీర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఘనంగా భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి రామ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాట చరిత్రను, మన స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహనీయుల ప్రాణ త్యాగం చేసిన త్యాగ కథలను విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర సమర యోధులు ఎదుర్కొన్న కష్టాలు, బ్రిటిష్ పాలనలోని ఆపన్న పరిస్థితులు,
బాధ్యతలు అలాగే స్వేచ్ఛ సాధించడానికి వారు చూపిన దీక్ష గురించి విద్యార్థులకు ప్రేరణాత్మకంగా వివరించారు. స్వాతంత్రం మనకు అమూల్యమైన వరమని, దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. విద్యార్థులు తమ చదువులో క్రమశిక్షణలో, సామాజిక బాధ్యతలో ముందండుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. The blood, sweat and sacrifice of countless brave souls. The story of our independence is a sage of courage, sacrifice and unwavering determination. We remember leaders like Mahatma Gandhi, who lead the freedom struggle through the power of non-violence, and revolutionaries like Bhagat Singh, Subhash Chandra Bose, whose fearless spirit inspired generations. 79th anniversary, that is Independence Day celebration. And as we always remember that it is the 79th Independence Day. This day, it brings to us about the immense pride and joy for every Indian. On August 15, 1947, India finally broke free from nearly 200 years of British colonial rule. పారిశుద్ధ కార్మికులను కాళ్ళు కడిగి సన్మానించిన సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ. తిమ్మాపురం గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాళ్లు కడిగి శాల్వాతో పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం నా బాధ్యతగా తీసుకున్నానని, వారు ఎటువంటి అంటురోగాలు రాకుండా గ్రామాన్ని సురక్షితంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామన్ చౌదరి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఎందరో మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మనంతా కూడా ఈరోజు సమాజంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, ఇంకా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని సంవత్సరాల పాటు జైలులో మగ్గిపోతూ బ్రిటిష్ వారిని మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకురావడంలో వాళ్ళంతా కూడా మనకి ఎంతో త్యాగం చేశారు. ఆ మహానుభావుల త్యాగాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, సత్యమేవ జయతే అనేది ఎప్పుడు కూడా సత్యమే జయంతుంది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క నినాదాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో మెలగాలి. కులమత వర్గ భేదాలు లేకుండా ఒక తల్లి బిడ్డల్లా ఉండాలి. తక్కువ ఎక్కువ అదే ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని కాదు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు మనంతా కూడా భారతీయులు. మన భారతీయుల్లో అందరూ కూడా సామరస్యత భావంతో ఏర్పడాలి. ప్రతి ఒక్కరికొకరు సహాయ సహకారాలు చేసుకునే గుణం నేర్చుకోవాలి. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. దాంతో అదే కాకుండా ప్రభుత్వం నాకేం చేసింది, సమాజం నాకేం చేసిందని కాకుండా సమాజానికి నేనేం చేస్తానని ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎవరో నాకేదో చేస్తారనుకుంటే చేసేవాళ్ళు ఎవరు కనపడరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అలవర్చుకోవాలి. సమాజానికి నువ్వేం చేసావని మనం ఒకసారి మనం మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. అందువల్ల ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, మా గ్రామ పంచాయతీ తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం కూడా మా శానిటరీ వర్కర్లని ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించుకోవడం మా సాంప్రదాయం. చాలా సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మా తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా అంటువ్యాధులు రాకుండా మంచి ఆరోగ్యంతో ఉన్నారంటే దానికి కారణం మా శానిటరీ వర్కర్స్, అదేవిధంగా మా పంచాయతీ సిబ్బంది, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ చేసే విషయం చిన్న విషయం కాదు. చాలా మంది వాళ్ళు చులకనగా చూస్తుంటారు. ఈ రోజు ఆ శానిటరీ వర్కర్స్ లేకపోతే మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక కోవిడ్ మహమ్మారి టైంలో శానిటరీ వర్కర్స్, అదేవిధంగా ఆశాలు, ఇదే హెల్త్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా తలుపులేసుకుని ఇళ్లలో ఉన్న టైంలో వీళ్ళంతా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ బాధ్యతను విస్మరించకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సేవలు అందించారు. అది మనం గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఇవాళ మేము మా పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా మా వార్డు సభ్యులు, మా పాలకవర్గం అందరూ కూడా మా ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఇవాళ అందరినీ కూడా వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. ఇది మాకు వాళ్ళందరికీ కూడా పాదాలు కడిగి వాళ్ళకి శాలువా కప్పి పూలదండ వేయడం
మా అందరికీ ఒక పూర్వధన సుకృతంగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మనం గౌరవిద్దాం. వాళ్ళు లేకపోతే మనకు ఆరోగ్యం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో మహానుభావుల కష్టం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని జనసేన నాయకులు బత్తుల దొరబాబు, స్కూల్ హెచ్ఎం టి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగానే ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు త్యాగం చేసి మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని అందజేశారని, ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోకూడదని, ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరిందంటే అది ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం ఎంతో ముందుకు ఎదుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాదరపు తాతాజీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్గనైజర్ కె శ్రీనివాస్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ ఎన్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్కూల్లో హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలు, మాదరపు తాతాజీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అనేకమైన అమరయోధులు తమ ప్రాణాలను అర్పించారండి. ఈరోజు మన భారతదేశంలో స్వతంత్రంగా మనం జీవిస్తున్నామంటే కారణం వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలే మనకు నిదర్శనం అండి. ఎందుకంటే ఇది నా హక్కు అని మనం ఎంత హ్యాపీగా సొసైటీలో మనం తిరుగుతున్నామో దానికి నిదర్శనంగా అనేకమైన ప్రాణాలు కోల్పోయారండి. మన భారతదేశం మనం కాపాడుకోవడం కోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దామండి. మన భారతదేశం శాంతియుతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు జెండాల ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ బెజవాడ. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎలుగంటి రాజా అధ్యక్షులు నందిపాటి శ్రీను అనే అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు యేసు, సింహాచలం, కుమారస్వామి, గణపతి, అంబేద్కర్, కరి సత్యనారాయణ, వీరబాబు, పెంకే రమణ, ప్రసాద్, తాతబ్బాయి, రమణ, అడబాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామంలో అచ్చంపేట జంక్షన్లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఆటో యూనియన్ అధ్యక్షులు నందిపాటి అయ్యప్ప గారికి, అదేవిధంగా గౌరవాధ్యులు రాజా గారికి, మన ఆటో యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా సోదరభావంతో మెలగాలి, దేశాన్ని గౌరవాన్ని మనం ఇంకా పెంపొందించే విధంగా సేవాభావంతో ఉండాలి. మహానుభావులందరూ మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ గారు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా బాలగంగాధర్ తిలక్, ఎంతో మంది మేధావులు పోరాటం చేసి మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఆ మహానుభావులందరినీ కూడా మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళ స్ఫూర్తితో మనం అందరం ముందుకు వెళ్ళాలి. గాంధీ గారు చెప్పిన బాటలో మనందరం ముందుకు వెళ్ళాలి. ఒకరికొకరు సోదరభావంతో ఉండాలి. కులమత వర్గ భేదాలకు అతీతంగా అందరూ కూడా ఒక కుటుంబంలో సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటో సోదరులందరూ కూడా సురక్షంగా ఇప్పుడు కూడా ప్రయాణికులు తీసుకెళ్లి సురక్షంగా వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ సాఫీగా ప్రయాణం జరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, వైఎస్ ఎంపీపీ విరీషా సత్తిబాబు వచ్చి జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ బి హరికృష్ణ ఆధ్వర్యంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జాతీయ జెండా ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల కృషి ఫలితంగానే స్వతంత్ర దినోత్సవం వేడుకలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నామని, కావున విద్యార్థులందరూ కష్టపడి చదివి దేశాన్ని మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, స్థానిక పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ప్రపంచంలో 3వ ఆర్థిక కింద వచ్చామంటే దానికి
మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది. అదేవిధంగా మన ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ ఈ రోజున శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం మహోత్సవం జరుగుతున్నాం. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెదవాడ సత్యనారాయణ గారు ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఆటో సోదరులందరికీ బెదవాడ సత్యనారాయణ గారికి మేము స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.